అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నా వీడియోస్ కనుక మీకు నచ్చుతున్నాయి, ఏదైనా యూస్ఫుల్గా ఉంది అనుకుంటే మాత్రం మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. సో ఈరోజు వీడియో మీరు తమ్నైల్ చూస్తుంటేనే అర్థమైపోయి ఉంటుంది కదా. యాక్చువల్గా నేను డైరెక్ట్గానే మాట్లాడానండి, కాకపోతే వెనకాల ఫుల్ నాయిస్ ఉందన్నమాట. పాప గోల గోల చేస్తుంది, అందుకే మళ్ళీ రెండోసారి వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వస్తుంది. ఈ వీడియో తీసి కూడా చాలా రోజులైంది. సో ముందు ఛానల్లో అప్లోడ్ చేసినాను అనమాట, అక్కడ డిలీట్ చేసి ఇక్కడైతే పెడుతున్నాను. ఫస్ట్ మీకు తమ్నైల్ చూస్తుంటే అర్థమైపోయి ఉంటుంది కదా. పూజ రూమ్ అయితే మాత్రం మేము పూజ రూమ్ నుంచి డైరెక్ట్గా హాల్లోకి షిఫ్ట్ చేసుకున్నాం. రీజన్ అయితే చెప్తాను. మాకు ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అండి ఇక్కడ బెంగళూరులో. మాది 1 BHK. ఫస్ట్ ఆఫ్ ఆల్ రెంటల్ హౌస్ మాది. సో ఇక్కడ ఎందుకు పూజ రూమ్ చేంజ్ చేసుకోవాలంటే పెద్ద పెద్ద రీజన్స్ ఏం లేదు, చాలా చిన్న రీజన్స్. మాకు ఈస్ట్ ఫేసింగ్ హౌస్ లోపల ఓపెన్ చేసి లోపలికి రాగానే లెఫ్ట్ సైడే మాకు పూజ రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు. హాల్లోనే అటాచ్డ్ ఉంటుంది. సో చాలా బాగుంటుంది. మరి పూజ రూమ్ అంటే పెద్దది కాదు, చాలా చిన్నది. నేను లోపల కూడా కూర్చోలేమన్నమాట, ఈవెన్ పిల్లలు కూడా కూర్చోలేరు, అంత చిన్న రూమ్. కాకపోతే డోర్ అనేది ప్రొవైడ్ చేశారు. బెంగళూరులో ఈ మాత్రం పూజ రూమ్ ఉన్న హౌస్ దొరకాలన్నా కూడా చాలా కష్టం అండి. ఈ మధ్య అయితే మేము కొన్ని హౌసెస్ కూడా విజిట్ చేసాం, కానీ ఎక్కడ పూజ రూమ్ అనేదే లేదు. చాలా హౌసెస్ మేము అందుకే రిజెక్ట్ చేయడం కూడా జరిగింది. ఈ హౌస్ మేము 2021 డిసెంబర్లో అయితే వచ్చినామండి. యాక్చువల్గా ఇన్ని సంవత్సరాలు ఉంటామని కూడా అనుకోలేదు. పైగా 3rd ఫ్లోర్ కాబట్టి ఒక 6-7 మంత్స్ అలా ఉండి, లేకపోతే 1 ఇయర్ ఉండి చేంజ్ అయిపోదాం అనుకున్నాం. బట్ మాకు ఇంట్లోకి వచ్చిన తర్వాత అన్నీ కలిసి వచ్చింది. చాలా బాగుంది, అస్సలకి మారబుద్దే కాలేదు. అందుకే ఇక్కడ ఇలా ఉండిపోయినాం అనమాట. ఇన్ని ఇయర్స్ అయినా 3rd ఫ్లోర్ అయినా మా ఇంట్లో వాళ్ళు ఎక్కువ రాకపోవడానికి రీజన్ కూడా ఇదే అన్నమాట. సో మా అత్తగారు మా మామ వాళ్ళు అయితే ఇంకా కొంచెం ఏజ్ బార్ కాబట్టి వాళ్ళు 3 ఫ్లోర్స్ అలా ఎక్కలేరు, అందుకని వాళ్ళు రారు. సో ఇదైతే సింపుల్ మ్యాటర్ అనమాట. సో ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. మా పూజ రూమ్ చూసారు కదా, కింద ఇలా చిన్న బండి ఇచ్చారు, కింద ఓపెన్ ప్లేస్ ఉంది కదా. నేను ఆ బండ పైన అయితే పేపర్ అన్న క్లాత్ అని వేసి పటాలు అది పెట్టుకునేదాన్ని, కింద అయితే దీపాలు అది పెట్టుకునేదాన్ని అనమాట. బాబుకి 1.5 ఇయర్ ఉన్నప్పుడు ఈ హౌస్లోకి వచ్చినామండి. అప్పటి నుంచి అయితే ఎలాంటి ప్రాబ్లం లేదు మాకు ఈ పూజ రూమ్ గురించి. వన్స్ పాప పుట్టిన తర్వాత నేను 3rd మంత్లోనే బెంగళూరుకి రావడం జరిగింది. పాప ఒక 6 మంత్స్ వరకు ఓకే అండి. తర్వాత ఏమవుతుంది అంటే నేను పూజ చేసుకోవడం అనేది ఎవ్రీడే పూజ చేసుకుంటాను, మార్నింగ్ ఈవినింగ్ ఖచ్చితంగా చేసుకుంటాను. ఎప్పుడన్నా కొన్ని ప్రాబ్లమ్స్ వల్లనో లేకపోతే కొన్ని అంటే ఎక్కువ పనులు ఉండడం వల్ల మార్నింగ్ కానీ స్కిప్ చేశానంటే ఈవినింగ్ అయితే మాత్రం 100% పూజ ఉంటుంది మా ఇంట్లో. ఎవ్రీడే పూజ చేసుకుంటాం, దీపారాధన అది చేసుకుంటూ ఉంటాము. ఇంకా ఫ్రైడేస్, సాటర్డేస్, ఇట్లా ట్యూస్డేస్ అయితే ఇంకా హెవీగా ఉంటుంది అనమాట. పూజ రూమ్ అంతా క్లీన్ చేయడాలు, దీపాలంతా ఎక్కువ పెట్టుకోవడాలు, అమ్మవారికి పూజలు చేసుకోవడాలు, ఇవన్నీ జరుగుతూ ఉంటుంది. ఏం చేస్తుందంటే అట్లీస్ట్ ఒక 10 minutes అయినా కూడా సరే పూజ రూమ్ అనేది మేము ఓపెన్ పెట్టలేకపోతున్నాం. పాప ఏం చేస్తుంది, అస్తమానం వెళ్ళి దొల్లిచ్చేస్తుంది, అన్నీ లాగేసింది, దీపాలు లాగేసింది, ఒకసారి పటాలన్నీ లాగేసింది. చిన్నపిల్ల తనకి ఏం తెలియదు కదా. ఇంకోటి ఏమంటే నేను దీపాల ముందర ఫ్రూట్స్ ప్లేట్స్ ఇట్లా కొబ్బరికాయలు కొట్టినప్పుడు ఇవేమన్నా పెట్టినాను అనుకోండి, ప్రసాదాలు అవి, ఆ డోర్ కూడా క్లోజ్ చేయను కాదనమాట, ఇరుకైపోతుంది. సో అందుకని ఇంక ఇవన్నీ ఆలోచించినాము. ఇంకొక రీజన్ ఏమంటే వచ్చిన 1 or 2 మెంబర్స్ అయితే మా ఇంట్లో మీరు అంటే తూర్పు సైడ్కే పటాలు దీపాలు ఉండేలాగా పెట్టుకోవచ్చు కదా, బాగుంటుంది, మన సైడ్ ఎక్కువ అందరూ అలానే ప్రిఫర్ చేస్తారు కదా అని చెప్పి 1 or 2 మెంబర్స్ అన్నారు. సో అది కూడా రీజనే. కాకపోతే మాకు అంటే పూజ రూమ్ ఇలా ఉండడం కూడా చాలా బాగా కలిసి వచ్చిందండి. మాకు ఎలాంటి బ్యాడ్ కానీ ఏం జరగలేదు. ఇంతకు ముందు మేమున్న హౌస్లో కూడా సేమ్ ఇదేలాగానే ఉండిందన్నమాట పూజ రూమ్ అయితే. కాకపోతే ఇంకేం చేస్తాం, పాప కొన్ని రీజన్స్ వల్ల అంటే ఒక 1 వీక్ కంటిన్యూగా పూజ కూడా చేయడం మానేసాను అనమాట. నేను అంత దారుణంగా ఉండింది. నాకు ఒక్కరోజు ఇంట్లో పూజ చేయకపోయినా అసలు నాకే తెలియని ఒక మైండ్ సెట్కి వెళ్ళిపోతాను అనమాట. అదేదో అదొకలాగా ఉంటుంది, మబ్బు పట్టిన ఇల్లు ఉన్నట్లు ఉంటుంది సీరియస్లీ చెప్పాలంటే. అందుకని చెప్పి మేము హాల్లోకి అయితే ఇలా షిఫ్ట్ చేసుకున్నాము. మాకు ఇంట్లో ప్రతి దానికి ఇంచు అన్ని ఫెసిలిటీస్ సూపర్గా ఉన్నాయండి. యాక్చువల్గా ఇక్కడ పూజ రూమ్ పెట్టుకోవడానికి కూడా ఎలాంటి ప్రాబ్లం లేదు. మాకు హాల్లో కూడా ఆ బండ చాలా పెద్దదిగా ఇచ్చారు. మీరు ఇక్కడ టీవీ చూస్తున్నారు కదా, యాక్చువల్గా అది కూడా టీవీ యూనిట్ కాదు మాకు. ఇంకొక పక్కన చిన్న గోడ ఉంటుంది, ఆ గోడకి ప్లగ్ పాయింట్ కానీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అక్కడ ప్రొవైడ్ చేశారు హౌస్ ఓనర్స్ అయితే. కాకపోతే అక్కడ కూడా పెట్టుకోలేకపోయినాం, ఎందుకంటే చిన్నపిల్లలు ఇద్దరు కదా, టాయ్స్ ఏమన్నా వేసి టీవీ పగలగొడతారని. ఇంకొక విషయం, మాది అది సెకండ్ టీవీ. ఫస్ట్ టీవీ టాయ్స్ తగిలి పగిలిపోయింది, 43 inches టీవీ. ఇది కూడా 43 inches. మళ్ళీ సెకండ్ టీవీ కొనుక్కున్నాం. అందుకనే ఇక్కడ టీవీ మళ్ళీ అరేంజ్ చేసుకున్నాం అనమాట. ఇదంతా కూడా ఓపెన్ ప్లేస్. ఇక్కడ మేము పూజ రూమ్ పెట్టుకోవచ్చు, లేదంటే ఏదైనా డెకరేషన్ ఐటమ్స్ పెట్టుకోవచ్చు, లేదంటే అక్వేరియం లాగా కూడా ఏదైనా పెట్టుకోవచ్చు. అంత మంచిగా ఇచ్చారు మాకు ఈ హౌస్లో అయితే. కాకపోతే మేము దీన్ని టీవీ యూనిట్గా ప్రెజెంట్ ఇప్పుడైతే మాత్రం ఇక్కడ పటాలు అది పెట్టుకున్నాను. ఈ పటాలకు ముందైతే మాత్రం ఏమునిందంటే టీవీ ప్లస్ టీవీనే పెట్టాము.
అటు సైడ్ ఏముందంటే ఫోటో ఫ్రేమ్స్ అది పెట్టినాను అనమాట. నేను మా ఫ్యామిలీ ఫోటో ఫ్రేమ్స్ అవి ఒక 2-3 పెట్టినా నేను. సో అవన్నీ కూడా రిమూవ్ చేసేసి ఈ స్టాండ్ అయితే బుక్ చేసుకున్నాం. ఫస్ట్ 1 వీక్ అయితే ఆ కిందనే న్యూస్ పేపర్ అది వేసి పటాలు పెట్టుకుంటా అన్నాను. ప్లెయిన్గా ఉంది, పూజ రూమ్ అనేది అంత అట్రాక్షన్గా లేదు. పైగా చూడడానికి పూజ రూమ్ లాగా అనిపించట్లేదు అనమాట. అంటే పూజ చేసుకునే ప్లేస్ లాగా అనిపించలేదు, ఏదో ప్లెయిన్గా అట్లా ఉంది అనమాట. ఇంక ఇది అయ్యేలా లేదని చెప్పి ఒక 2 రోజులు రోడ్లు పట్టుకొని తిరిగాం బెంగళూరులో ఫర్నిచర్ షాప్స్కి అంతా. ఓల్డ్ మోడల్ పూజ రూమ్స్ అన్నీ ఉన్నాయండి. అది కూడా ఏమో నాకు అంత నచ్చలేదు. సో ఇంకా ఆన్లైన్లో కూర్చొని వెతికి ఈ చిన్న స్టాండ్ అయితే తీసుకున్నాము. యాక్చువల్లీ ఇప్పుడు నేను ఈ గోడ చూపిస్తున్నాను కదా, ఇక్కడ టీవీ అనేది రావాలి, ప్లగ్ పాయింట్స్ అంతా కూడా పర్ఫెక్ట్గా ఇచ్చినారు. అక్కడ భయపడే మేము అక్కడ పెట్టుకున్నాం అనమాట, అక్కడ కూడా పెట్టుకోకుండా టీవీ. సో ఫ్లిప్కార్ట్లో అయితే, ఫ్లిప్కార్ట్ అమెజాన్ ఎగ్జాక్ట్గా నాకు గుర్తులేదండి. ఈ స్టాండ్ అయితే అందులో తీసుకున్నాం, వుడ్ది. క్వాలిటీ అయితే మాత్రం 100% అండి, సూపర్ బాగుంది. 3000 అయితే పడింది నాకు. కింద డ్రా కూడా ఇచ్చారు, చాలా బాగుందన్నమాట. సో ఇప్పుడు పూజ రూమ్ పెట్టిన తర్వాత ఏమైందంటే టీవీ ముందరంతా కూడా ప్లెయిన్గా అయిపోయిందనమాట. అంతకుముందు గజిబిజిగా ఉండేది. ఇప్పుడైతే ఫైనల్గా మా పూజ రూమ్ని ఇలా సెట్ చేసుకున్నాను అనమాట. మీకు ఎలా అనిపించింది? నాకు ఎవ్రీడే పొద్దున్న లేవగానే ఇలా పటాలు చూడడం అంటే చాలా ఇష్టం. ఊర్లో ఉంటే ఆవులు చూస్తాను, బెంగళూరులో ఉంటే ఇలా పటాలు చూడడం అంటే నాకు చాలా నచ్చుతుంది. అందుకని చెప్పి అన్నీ ఆలోచించి ఈ ఇయర్ శివరాత్రి రోజు అయితే పూజ రూమ్ అయితే ఇలా హాల్లోకి షిఫ్ట్ చేసుకున్నాం అనమాట మేము. ఇప్పుడు ఆ పూజ రూమ్ ఎంటీగానే ఉంది ఉమా అనుకుంటారేమో, పిల్లలు టాయ్స్ అది వేశాను, పిల్లలు ఆడుకుంటారనమాట. సో ఇదండి సింపుల్గా మా పూజ రూమ్ అయితే ఇలా అరేంజ్ చేసుకున్నాను. బాగుంది కదా, ఇంట్లో ఎవరు వచ్చినా సరే చాలా బాగుంది, చాలా కలగుంది మీ పూజ రూము అంటారు. చాలా బాగా నచ్చుతుంది కూడా, ఎందుకంటే నేను ఎవ్రీడే పూజ చేసుకుంటాను కాబట్టి. మీకు ఎలా అనిపించింది కింద కమెంట్ చేసి, వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్.